ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఇక్కడ మనం చేరుకున్నాం. అందుకే దేవుని మహిమపరుస్తున్నాను. ఈ కారణాన్ని బట్టి విచ్చేసిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి ఇదే వారంలో మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. కొంచెం సౌండ్ ఇవ్వండి మైక్కి. ప్రసాద్ కొంచెం సౌండ్ మంచివాడి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమానికి మనం ప్రవేశిద్దాం. వాక్య సందేశం ద్వారా మైక్ చెక్. హలో. ప్రార్థన. మోకరించడానికి శక్తిగల వారు మోకరించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ వారంలో మరొకసారి ఈ కారణాన్ని బట్టి క్రాడిల్ ఫంక్షన్ మీ దాసులు సెక్రటరీ బ్రదర్ గారికి, ఆ దంపతులకు మీరు అనుగ్రహించిన మనవరాలు మనవడు, వీరిద్దరిని ఈ ఊయలలో ఈరోజు నా తండ్రి పడుకోబెట్టబోచుండగా ఈ కార్యక్రమం కూడా మీ మహిమ కొరకు బిడ్డలకు ఆశీర్వాదకరముగాను విచ్చేసిన ప్రతి ఒక్కరికి కనబడుచున్నది ఈ కార్యక్రమైనా చూడవలసినది, ఎరుగవలసినటువంటిది మానవుల ఎడల మీకున్న మహోన్నతమైన ప్రేమ, మీ యొక్క ఆలోచనలు, సంకల్పము బహు విస్తారమని తెలుసుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి. మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలవబెట్టారు. మీ చిత్తము, మీ ఉద్దేశం ప్రకటించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విని గ్రహించుకున్నట్టుకు మీ బిడ్డలకు సహాయం చేయమని ప్రాధేయపడుచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ సెట్ అయిపోతే మీ స్థలాల్లో మనం ప్రారంభించుకుందాం. ఈరోజు మన సంఘానికి సంబంధించి 2 కార్యక్రమాలు జరిగాయని చాలామందికి తెలుసు. వరంగల్ అవతల హుజూరాబాద్లో మన దేవేందర్ బ్రదర్ గారి కుమార్తె యొక్క వివాహం ఘనంగా జరిగింది. దానిని ముగించుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. ఇలా ఆలోచిస్తే ఈ క్యాంపస్లో దేవుడిచ్చిన ఈ స్థలంలో ప్రతి ఇంటిలో రోజు ఈ కార్యక్రమాలు ఇలాంటివి జరిగాయనుకోండి, ఏదో ఒక కార్యక్రమం ప్రతిరోజు మనం ఇక్కడ కలవచ్చు, ప్రతిరోజు కలవచ్చు, ప్రతిరోజు వాక్యాన్ని వినొచ్చు, ప్రతిరోజు ప్రేమ విందు స్వీకరించవచ్చు. పండుగే పండుగ. రావచ్చు, వినొచ్చు, తినచ్చు. చాలా బాగుంటుంది. ఈ మందిరంలో వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి, సందేశాలు విన్నాం. రిసెప్షన్ కార్యక్రమాలకు సంబంధించిన సందేశాలు విన్నాం. పుట్టినరోజులు, బర్త్డేలకు సంబంధించిన ఫంక్షన్స్ మనం అటెండ్ అయ్యాం. స్టార్ హాయిస్టింగ్ కూడా విన్నాం, చూసాం. క్రిస్మస్ పండుగ చూసాం, గుడ్ ఫ్రైడే చూసాం. అవన్నీ ఎన్నో కార్యక్రమాలు. ఈస్టర్. కొదువుగా మిగిలిపోయిన ఏదైనా ఒక ఫంక్షన్ ఉందంటే ఈరోజు ఈ ఉయ్యాల ఫంక్షనే.
ఇంతకుముందు జరగలేదు. నేను మీకు పరిచయం అయినప్పటి నుండి జరిగిందా? నాకేమైనా గుర్తులేదా? దయతో జ్ఞాపకం చేయండి. జరగలేదు కదా. అది కూడా ఒకటి కాకుండా ఏకంగా 2 ఉయ్యాలలు వచ్చాయి ఇక్కడ. అది కూడా తాతగారు సెక్రటరీగా ఉండగా. ఇది చిన్న విషయం కాదు. ఇది చరిత్రలో సంఘ పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక దివ్యమైన కార్యక్రమమే ఇది. ఈ మనవరాళ్ళు, ఈ మనవడు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మమ్మను మొదటిసారి తెలంగాణలో ఉన్నాం కనుక తొట్టెలు అంటారా వీటిని, తొట్టెల్లో ఫంక్షన్, ఇంగ్లీష్ క్రాడిల్ ఫంక్షన్, మరొక పదంలో ఊయలలో వేసే ఫంక్షన్. ఫలానా సంఘంలో మా తాతగారు సెక్రటరీగా ఉన్నాడు ఒకప్పుడు, అప్పుడు మమ్మల్ని ఊయల్లో వేశారని చిరస్మరణీయంగా శాశ్వతంగా ఈ మనవరాలు మనవడికి గుర్తుండిపోయే ఒక సన్నివేశం ఇక్కడ చోటు చేసుకుంటుంది. చలి అవుతుందని డోర్లు వేసారా, లేకపోతే ఏ కారణాన్ని బట్టి డోర్లు వేసారా? కింద కొంచెం వేడిగా అనిపిస్తుంది. మీకు చలి అవుతుందా? అందరికీ చాలామంది కొంచెం ఈ డోర్లు తెరిస్తే బాగుంటుందేమో, మంచి గాలి బయట నుంచి ఫ్రెష్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం వెరీ గుడ్. చిన్నగా చెయ్యిద్ది, అది చాలా గట్టిగా ఉంటుంది. వదిలేండి ప్రసాద్ వస్తుంది. రైట్ రైట్. పెయింట్ వేసిన తర్వాత మొదటిసారి తెచ్చుకున్నట్లున్నాయి తలుపు, సీల్ ప్యాక్ ఓపెన్ చేసినట్లు వస్తుంది. ఆల్రైట్. ఒకవేళ ఇది వివాహ కార్యక్రమం అయితే వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్తాను. లేకపోతే మనిషి జన్మ బర్త్డేకి సంబంధించిన కార్యక్రమం ఏంటంటే యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించెను అని 100వ కీర్తన 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వింటున్నారా అందరు? మన ఫోన్స్ అన్ని సైలెంట్ మోడ్లో కాదు, స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకుందాం, ఫ్లైట్ మోడ్లో పెట్టుకుందాం. వైబ్రేషన్ కూడా అవుతుంది. మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, ప్రభు మహిమార్థమే చేయుడి అని ఉంటుంది వాక్యంలో. ఆ మాట చూద్దాం ఒకసారి అందరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం. కొంచెంసేపే విందాంలేండి, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో వేరే తదితర కార్యక్రమాలు కూడా ఉంటాయి కనుక తక్కువ సమయంలో విలువైన వాక్యాన్ని విని మనం వేగంగా ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, అక్కడికి ఆపక మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని ఉంది. అక్కడ మీరేమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయుడి అని. కాబట్టి ఈ క్రాడిల్లో, ఈ ఊయల్లో బిడ్డలను మనము పడుకోబెట్టబోయేటప్పుడు ఇది కూడా ఎవరి మహిమ కొరకు జరగాలన్నది వాక్యం. దేవుని మహిమ కొరకు ఇది జరగాలని ఇక్కడ రాయబడింది. సాధారణంగా ఇలాంటి క్రాడిల్ ఫంక్షన్స్ వాళ్ళ ఇండ్ల దగ్గర జరుగుతుంటాయి. మనం కూడా చాలా అటెండ్ అయ్యాం అలాంటి ప్రోగ్రామ్స్కి. కానీ ఈరోజు దేవుని ఆరాధన జరిగే ఆయన సన్నిధిలో వారిని ఇటు రీతిగా ఆ ఊయలలోనికి మనం ఆ ఫంక్షన్ చేస్తూ వారిని పడుకోబెట్టడం అన్నది దేవుని యొక్క మహాకృప. ఇండ్ల దగ్గర జరిగితే కృప లేదా అని అనకండి, అక్కడ కూడా మహాకృపనే. కానీ ఈరోజు అన్నీ కలిసి వచ్చినట్లు
ఒకవైపు మందిరం, ఒకవైపు తాతగారు సెక్రటరీ, ఒకవైపు తాతగారి కుమార్తె సండే స్కూల్ టీచర్. ఇన్ని కార్యక్రమాలు వారి ద్వారా మందిరంలో జరుగుతూ భవిష్యత్తులో దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయుటకే, దేవుని సేవ చేయుటకే ఈ బిడ్డలు జన్మించారేమో మనకు తెలియదు అని అనుకోవచ్చు. కానీ వాక్యానుసారంగా ప్రతి మనిషి భూమి మీద దేవుని పరిచర్య చేయుటకే పుట్టాడు. ఈ సందర్భానికి సంబంధించి ఎలాంటి వాక్యాలు వినాలి, ఏదని వెతకాలి? పలానా చోట ఒక వచనం ఉంది అని వెతికి చూపిద్దామా అంటే పరిశుద్ధ గ్రంథంలో అన్ని చోట్ల కనపడే వచనాలు ఈ 66 పుస్తకాల్లో ఈ సందర్భానికి సంబంధించి కనబడతాయి. వాటిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. మీరందరూ కొద్ది నిమిషాలు నిశ్శబ్దకరమైన వాతావరణం వినగలిగితే ఒక అద్భుతమైన సన్నివేశం దేవుడు మన కళ్ళకు అద్దం పట్టినట్లుగా చూపించే అవకాశం ఉంది. ఇట్స్ ఎ వండర్ఫుల్. మన గురించి దేవుడు ఆయన తలంపులలో ఇన్ని ఆలోచించి ఉన్నాడా అని అనిపించే ఆ సందర్భాలు మనకు బైబిల్లో కనబడతాయి. అదేంటో చూద్దాం. వచనం చెప్పే ముందుగా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిని జరుగుతున్న ఈ సన్నివేశం చూస్తూ కనబడుతున్నది ఒక నీడ, కనబడుతున్నది ఒక ఛాయ, నిజస్వరూపం దేవునిలో ఉంది అన్న ఆలోచనతో ఈ సందేశాన్ని వినండి ఒక 10 నిమిషాలు. ఉదాహరణకి ఈరోజు మధ్యాహ్నం అక్కడ వివాహం జరిగించేటప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు నిలుచుకొని ఉన్నారు. ఒకప్పుడు ఆదాము హవ్వమ్మలకు దేవుడు చేసిన వివాహం అది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అనే పెళ్లి కుమారునికి లోకమందున్న సంఘమునకు ఉండే ఒక అద్భుతమైన బాంధవ్యం గురించి క్రొత్త నిబంధన చూపిస్తుంది. చూస్తున్నది వీరినైనా మీ మనసులో తలంచవలసినటువంటిది ప్రభువుకును సంఘానికి ఉన్న బంధం గురించి ఆలోచించండి అని ఎలాగైతే సందేశం వివాహం అప్పుడు తెలియజేయబడుతుందో, ఇక్కడ ఊయలలో మనం వేసేటప్పుడు కూడా చూస్తున్నది ఈ బిడ్డలనైనా కనబడుతున్న ఈ సన్నివేశాలను చూస్తూ మన హృదయం నిండా, మన తలంపుల నిండా ఎవరు నిండుకొని ఉండాలి? దేవుడు నా గురించి ఇన్ని ఆలోచించి పెట్టాడా? నా విషయంలో దేవుని యొక్క తలంపులు బహు విస్తారంలా అని దేవునికి మనకు ఉన్న ఆ సంబంధం, ఆ బాంధవ్యం గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలను చేతిలోకి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఆ ఊయలలో అలా పెట్టాలి. అవునా? చేతులతో కాకుండా ఏ రీతిగా కూడా మనం వారిని ఊయలలో వేయలేం. ఈ బిడ్డని ఇలా ఎత్తుకున్నప్పుడు చేతులు ఎక్కడుంటాయి? ఎత్తుకున్న వారి చేతులు ఎక్కడుంటాయి? ఆ బిడ్డ క్రింద ఉంటాయి. ఈ చేతులు కాస్త పైకి వెళ్ళాయనుకోండి, బిడ్డ ఏమవుతాడు? నేను ఎప్పుడు బిడ్డని ఇలా కిందనే ఎందుకు పట్టుకోవాలి, నేను పైన పట్టుకుంటానని పైన పట్టుకున్నాం అనుకోండి, బిడ్డ ఇప్పుడు ఏమవుతాడు? కింద పడిపోతాడు. అంటే బిడ్డ బలంగా, ఆరోగ్యంగా, ఏ గాయము తగులకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా ఉండాలి అని అంటే ఆ శిశువుకు ఎత్తుకున్న వారి చేతులు కింద ఉండాలి. అంతే కదా? చేతులను మరొక తెలుగు పదంలో ఏమైనా అనే అవకాశం ఉందా? గెస్ చేయండి ఒకసారి. హస్తము, ఇంకా
హస్తము అంటే ఇది అభయహస్తం. మొత్తం ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉండే వాటిని తెలుగులో ఇంకో పదం ఆలోచించండి. కరములు. ఇంకా ఈ బిడ్డ ఇలా చేతిలో ఉండాలంటే భుజాల వద్ద నుండి ఇక్కడి వరకు అన్నీ పనిచేయాలి. బాహువులు. విన్నారు ఎప్పుడైనా పదం? చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పానుగా. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము. దయచేసి అందరూ చూడండి. ఊయలలో ఈ బిడ్డలను ఒకవైపు మనవరాలు, ఒకవైపు మనవడు. నాకెందుకు ఇది చాలా సంతోషకరమైన కార్యక్రమం అనిపిస్తుంది. ఎందుకు? తాతగారు సెక్రటరీగా ఉన్నప్పుడు జరుగుతుంది ఇది. నిజంగా నిలిచిపోయేది ఇది. భవిష్యత్తులో కూడా జరగచ్చు. ఊయలలో బిడ్డలను వేసే కార్యక్రమం ఈ మందిరంలో జరగచ్చు. కానీ ఈ కాంబినేషన్ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్లుగా ఒకే కుటుంబానికి సంబంధించి సంఘాన్ని నడిపించే బాధ్యత తాతగారి చేతిలో ఉంటాయి. పిల్లలకు దేవుని విషయాలు నేర్పించే సండే స్కూల్ కార్యక్రమాలు వారి కుమార్తె ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతుండగా అదే కుటుంబానికి సంబంధించిన 2 శిశువులు, ఒకరు మనవరాలు, ఒక కుమార్తెకు పుట్టిన మనవరాలు, ఒక కుమార్తె, మరో కుమార్తెకు పుట్టిన కుమారుడు, ఇలాంటి కాంబినేషన్లో దొరకడం చాలా అరుదు. తీశారా అందరూ? ద్వితీయోపదేశకాండం 33. ఇప్పుడు బిడ్డను మనం ఊయలలో వేయాలి. బిడ్డలను ఎత్తుకొని వేయాలి. ఎలా ఎత్తుకుంటాము? 2 చేతులతో ఎత్తుకోవాలి. ఈ 2 చేతులు ఆ శిశువు క్రింద మనం ఇలా పట్టుకొని వేస్తాం. పొరపాటున ఆ చెయ్యి క్రింద ఉండకుండా పైకి వచ్చిందనుకోండి, బిడ్డలు చేతిలో నుంచి జారి కింద పడతారు. అంటే ఆ శిశువు బాల్యము నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ గాయము తగలకుండా చాలా క్షేమంగా ఉండాలి అని అంటే ఆ బిడ్డను ఎత్తుకున్న వారి చేతులు ఎప్పుడూ ఆ బిడ్డకు క్రిందనే ఉండాలి. ఎందుకు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానో ఇప్పుడు చూడబోయే వచనం మనల్ని అందరినీ దేవుడు ఎంత ప్రేమించింటే అట్రీతిగా కాపాడుతున్నాడు అని భావించాలి మనం. ఇప్పుడు చూద్దామా? 27వ వచనం, 27. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఎవరు? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. నివాస స్థలము అంటే అర్థం ఏంటి? మనిషి ఎల్లప్పుడూ నివసించే ఒక స్థలం. ఆ నివాస స్థలము మనిషికి దేవుడైతే ఆ దేవుడు ఆ మనిషికి తన బాహువులను ఎక్కడ పెట్టాడు? బాహువులు అంటే ఏం చెప్పాను? ఇంగ్లీష్ బైబిల్లో హ్యాండ్స్ అని ఉండొచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే చూస్తున్నారా? నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్. మీకు తెలుసు, నాకు కూడా 2 బిడ్డలు, ఒక పాప ఒక బాబు. వారికి కూడా ఊయల అవసరమైనప్పుడు కొన్నాము, తెచ్చాము, ఆ ఉయ్యాల్లో వేసాము, ఊపాము, నిద్రపోయారు, మధ్యలో లేచారు, లేచినప్పుడంతా మళ్ళీ నిద్రపోతారులేని మళ్ళీ ఊపడం అన్నీ జరిగాయి. కానీ ఈరోజు వారు ఏ ఉయ్యలలో అయితే ఊగారో అవి నిజంగా ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఆ ఊయలు ఏమైపోయాయో కూడా తెలియదు. మన ఇంట్లో కూడా బిడ్డలు ఉన్నారు, పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. మీ బిడ్డలను ఊయలలో వేసి ఊపినటువంటి ఊయాలలు, క్రాడిల్స్ ఇప్పటికీ మీ ఇళ్ళలో ఉన్నాయి చెప్పండి. ఎవరైనా గుర్తు పెట్టుకోండి వచ్చాము ఆటక మీదనో ఎక్కడైనా పెట్టి. ఎవరో కొందరే, కానీ అందరి ఇళ్ళలో ఉన్నాయా అవి? లేవు. ఏమైపోయి? ఆ బిడ్డలను పట్టుకొని మనం ఊయలలో వేసిన తర్వాత
అందులో పెరిగారు, పెద్దవారైపోయారు. వారు పెరిగి పెద్దవారై మళ్ళీ దాన్ని పట్టుకొని లేచి కూర్చుంటుంటే ఎక్కడ పడతారో అని మనమే ఒక నిర్ణయానికి వచ్చేసి ఇంకా చాలు ఈ ఉయ్యాల జీవితం, దీన్ని తీసేయడానికి పడేసేయండి. అప్పటికే అది కొంచెం బాగా దెబ్బతిని ఉంటుంది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ బిడ్డలు మనం ఈరోజు ఊయలలో వేస్తున్నాం, కానీ శాశ్వత కాలం అందులో ఉండరు, తాత్కాలికమే. నిత్యముగా ఆ ఉయ్యాలలో ఉండరు. క్రైస్తవులకు నిత్య జీవితం అనేది ఎలాగైతే ఉందో, ఆ నిత్యము, ఎటర్నల్ అనే ఒక వర్డ్ ఉంది చూసారా, నిత్యము అనేది, ఆ నిత్యము ఉయ్యాలలో ఉండరు వీళ్ళు. అలా ఉంటే మనం కూడా అంత ఇష్టపడతామని చెప్పండి. మహా అంటే 1 సంవత్సరం, 1.5 year, 2 years. 12-13 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఇంకా మమ్మీ నన్ను ఉయ్యాల్లో వేయన్నాడంటే అప్పుడు సంతోషం కాదు, ఏదో తేడా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటారు. అంటే పుట్టిన బిడ్డలు వారు ఆ ఊయలను విడిచిపెడతారు, ఆ ఊయల కూడా వారిని విడిచిపెడుతుంది. కానీ ఎవరు విడిచిపెట్టరట? ద్వితీయోపదేశకాండము 33:27లో నిత్యముగా నుండే బాహువులు ఒకరు కలిగి ఉన్నారట. నిత్యము మనిషికి తన చేతులను క్రింద పెట్టి ఎత్తుకునే ఒక ఆయన ఉన్నాడట. ఎవరైనా తాత్కాలికమైన దేవుడు అని లేదు అక్కడ ఆ వచనంలో. ఏ దేవుడు ఆయన? శాశ్వతమైన దేవుడు. ఈ దేవుడు మనిషిని ఏనాటి నుండి ఎత్తుకుంటున్నాడో ఒకసారి చూద్దాం బైబిల్లో. అసలు ఈ ఊయలలోనికి ఎలా వస్తున్నారు బిడ్డలు? 9 మాసాలు గర్భమందు మోసిన తర్వాత, తగిన సమయమందు శిశువులు భూమి మీదకి వచ్చిన తర్వాత చాలు, ఈ బిడ్డ గర్భమందు ఉండే సమయం అయిపోయింది, ఇక భూమి మీదకి రావాలి అనే తరుణం రాగానే ఆ శిశువు గర్భవాసిగా ఉండే కాలం పూర్తి చేసుకొని తల్లిదండ్రుల ఒడిలోనికి వచ్చి కొద్ది రోజులు మాత్రమే ఈ ఊయల వాసిగా, కొద్ది రోజులు కూడా కాదు, కొన్ని గంటలు, మళ్ళీ తీస్తాం, మళ్ళీ వారికి అవసరమైన ఆహారాన్ని అందజేస్తాం, మళ్ళీ పండేస్తాం. అయితే దేవుడు మనిషి విషయంలో ఏనాటి నుండి తన బాహువులతో ఎత్తుకొని తన చేతులతో పెంచాలని ఆలోచిస్తున్నాడో ఈ విషయాలు చదువుతుంటే మన మనసులకు, హృదయములకు ఆశ్చర్యం కలగాలి. నేను చాలాసార్లు చూశాను, తల్లిదండ్రుల మధ్య తల్లి బిడ్డనిలా ఎత్తుకొని 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 చేయి నొప్పి అవుతుంటుంది కొన్నిసార్లు. అప్పుడు భర్తతో అంటుంది, నేను చాలాసేపటి నుంచి ఎత్తుకున్నాను, కొద్దిసేపు మీరు ఎత్తుకోవచ్చు కదండి, చెయ్యి నొప్పి అవుతుంది, కొంచెంసేపు మీరు ఎత్తుకోవచ్చు కదా. అప్పుడు ఈ ఆయన పెద్ద ఆయన ఇట్లా చూసి పక్కన, ఏమైతే తల్లికి బిడ్డ వారమా, చెప్పలేదా పెద్దలు, తల్లికి బిడ్డ వారమా, ఇదో ఆ డైలాగ్ ఇప్పుడు కాదు కొట్టాల్సింది, ఎత్తుకోముందు అంటుంది మళ్ళీ అక్కడ. అంటే గర్భమందు 9 మాసాలు మోసిన తల్లి కూడా చేతిలో ఇలా పెట్టుకున్న తర్వాత, కొంచెం సేపు ఎత్తుకున్న తర్వాత దించేయాలని చూస్తుంది, ఎక్కువసేపు ఎత్తుకోలేక నొప్పి దించేస్తుంది. ఇంకో పురుషుడు, భర్త, బిడ్డకు తండ్రి కనుక నేను చాలా హీరో కాబట్టి చాలాసేపు ఎత్తుకుంటానులే అని అనుకుంటాడు. కొద్దిసేపు ఎంత బలాఢ్యుడైనా తన భార్య ఎత్తుకున్నంత సమయం కంటే మహా అంటే ఒక 5-10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్స్ట్రా ఎత్తుకోగలడేమో. కొంచెం టైం అయిన తర్వాత ఈ పురుషుడు కూడా, తండ్రి కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడకి ఎలాగైతే చేతులు నొప్పి అయ్యాయో కొద్దిసేపటికి ఈ తండ్రికి కూడా అదే బాధ వస్తుంది. వచ్చి ఏ బెడ్ మీదనో ఇంకొక చోటనో కొద్దిసేపు పెట్టి అమ్మాయ అనుకోని అంటాడు. భార్య పక్కకు పోయిన తర్వాత భార్య ముందు అన్నాడు, మళ్ళీ చూసా, ఒకవేళ భార్య ముందు అన్నాడు అనుకోండి, ఇప్పుడు అర్థమవుతుందా నా బాధ ఏంటో అని వాళ్ళిద్దరి మధ్య దాని గురించి స్టార్ట్ అవుతుంది. కానీ దేవుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో
ఇంకొందరిని చూసా వచనం మీరు ఎలా తీస్తూ నా మాటలు వింటూ ఉండండి. ఇప్పుడు వింటున్న ఈ మాటలు మీరు జీవితకాలం గుర్తుంచుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నం. శాశ్వత కాలం మహా అంటే ఒక 20 నిమిషాల్లో మనం ముగించుకున్నాం. మేము వచనం చెప్పట్లేదు, ఇంకా వినండి ప్రస్తుతానికి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక గ్రామంలో ఉంటే ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక అవ్వమ్మ గారు తనకున్న మనవాళ్ళు మనవరాల విషయంలో ఇలా ఎత్తుకొని లాలీ లాలీ జోజో అని ఆ చేత్తో ఇలా ఊపుతూ ఊపుతూ, తర్వాత మనకు కూడా క్రైస్తవ పాటల్లో ఒక పాట ఉంది, లాలి అని పాడరే బాల యేసునకు. మనం పాడితేమే కానీ ఏ రోజు యేసు ప్రభుని ఎత్తుకోలేదు లేండి, అది వేరే విషయం. అలా ఏ ఒక్కరిని కూడా నేను చూడలేదు బిడ్డని ఇలా టైట్గా పట్టుకొని లాలి లాలి అని పాడిన పాట. లాలి అన్నప్పుడంతా ఇట్లా చేతులతో ఊపుతుంటారు. మీరు గమనించారా ఎప్పుడన్నా? ఊపకుండా ఈ పాట పాడరు. నిజమా కదా? ఊపుతూ పాడేవారు. అంటే ఆ శిశువుకు తాత్కాలికంగా ఆ తల్లి యొక్క చేతులు, తండ్రి యొక్క చేతులే ఊయలలాగా అవి ఊపుతూ అలా ఉంటాయి. చేతులే ఊయలయ్యాయి. ఇప్పటికీ బయట కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎత్తుకొని తిరుగుతున్నారు. ఉదాహరణకు నవీన్ కొడుకుని ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఆ షూస్ వేసుకొని పొయ్యి పొయ్యి అని సౌండ్ వస్తుంది. అది కొద్దిసేపే, ఆ తర్వాత నాన్న ఎత్తుకో అని మొండి చేసే పని. ఆ తర్వాత అన్ని రీతులుగా ఎత్తుకోవడం, లెఫ్ట్ హ్యాండ్తో కొద్దిసేపు, రైట్ హ్యాండ్తో కొద్దిసేపు, ఈ 2 చేతులు నొప్పి అయిన తర్వాత ఇంకొద్దిసేపటికి మెడ మీదకి ఎక్కిపోతాడు, భుజాల మీదకి. అందరి ఇళ్లలో జరిగేది. కానీ ఇప్పుడు మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 33:27 నుంచి ఇక్కడికి వచ్చాను. 27 నుంచి ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మన విషయంలో దేవుడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 1, 4-5 వచనాలు 2 కలుస్తున్నాయి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపకమునుపై నిన్ను ఎరిగితిని. అసలు గర్భంలో ప్రవేశించిన తర్వాత ఏదో శరీరంలో మార్పు జరుగుతోంది అని గమనించి మనం వైద్యులను సంప్రదించిన తర్వాత వైద్యులు నిర్ధారిస్తారు, అమ్మ నువ్వు త్వరలో తల్లి కాబోతున్నావు, అయ్యా నువ్వు త్వరలో తండ్రిని కాబోతున్నావు అని అప్పుడు ఇస్తారు అనౌన్స్మెంట్. కానీ దేవుడు చెబుతున్నాడు, గర్భంలో నేను నిన్ను రూపింపకమునిపై నిన్ను ఎరిగితిని. అంటే దేవుడు మనిషి విషయంలో ఏనాటి నుండి ఆలోచన కలిగి ఉన్నాడనంటే, ఆ బిడ్డకు జన్మనివ్వబోయే తల్లిదండ్రులు ఆ బిడ్డ గురించి ఆలోచించక మునిపే మనం ఎవరి ఆలోచనలో ఉన్నాం? దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాం. అప్పుడు ప్రారంభమైంది. అలా ప్రారంభమైన తర్వాత దేహమును ధరించుకున్నటకు కొద్ది రోజులు గర్భవాసిగా, దేహమును ధరించుకొని పూర్తయిన తర్వాత భూనివాసిగా వచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండం 33:27లో చెప్పాడు. ఇందాక మన ప్రస్థానం అప్పుడు ప్రారంభమవుతుంది. దేవుడు అంటున్నాడు, గర్భమును నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నాకు తెలుసు నీ గురించి, నువ్వు ఎవరో నాకు తెలుసు. అప్పుడు ఆయన శాశ్వతుడైన దేవుడు 33:27 నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఈరోజు మనం ఇంకా సజీవు లెక్కలో ఉన్నాము అనంటే ఆయన బాహువులు మనకేం చేస్తున్నాయి? మనల్ని ఎత్తుకొని తిరుగుతున్నాయి. మనల్ని అందరినీ ఎత్తుకున్నాడు కనుకనే మన కాళ్ళు నిలబడ్డాయి. మనల్ని పడేసాడు అనుకుంటే మనం పడిపోతాం. ఎప్పుడు మనల్ని అలా పడేయలేదు. సరే, ఎత్తుకున్నాడు, బాగానే ఉంది. స్టెప్ 1 చెప్పాను, ఊయాలు. ఇప్పుడు ఎత్తుకున్నది ఎవరు? ఈ వచనం ప్రకారంగా దేవుడు, శాశ్వతుడైన దేవుడు ఎత్తుకున్నాడు. శాశ్వతుడైన దేవుడు ఎత్తుకొని ఆయన నోటి ద్వారా ఒక మాట పలకాలి. ఏం పలకాలి? ఈ బిడ్డలు దీవించబడునుగాక అని దేవుడే అనాలి. అలాంటి సందర్భం కనబడుతుందో లేదో బైబిల్లో నుండి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం.
బిడ్డను ఎత్తుకున్న దేవుడు, చంటి బిడ్డలను ఎత్తుకున్న దేవుడు, ఆ బిడ్డలను ఎత్తుకుని ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆ బిడ్డలను ఎత్తుకుని ఆయన ఏం చేస్తున్నాడు? మార్కు సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభు మన దేవుడే కదా. ఎత్తుకున్న ఆయన కొందరు వచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 13వ వచనం నుండి చూద్దాం. స్టెప్ 2లోకి వచ్చాము. ఇప్పుడు ఊయలలో వేసే ముందు జరిగే ప్రస్థానం ఎలా జరుగుతుందో చూడండి. మొదటి సీన్లో ఏం చెప్పాను? ఆయన 2 బాహువులతో ఎత్తుకున్నాడు. ఈ ఎత్తుకోవాలన్న ఆలోచన ఏనాటిది? గర్భమున ప్రవేశింపకుండా ఉన్నప్పటి నుండే ఆయన మనల్ని అలా చూస్తున్నాడని. ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు మన ప్రభు ఏం చేయాలి? స్టెప్ 2 రెండవ దాన్ని తీసుకొస్తున్నాను. 13వ వచనం నుండి, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. బిడ్డలు ఎందుకు తీసుకొస్తున్నారు దేవుని దగ్గరికి అని శిష్యులు అన్నారట. అప్పుడు వెంటనే యేసు ప్రభు అది చూచి కోపపడి, మీరు ఎందుకు బిడ్డలు నా దగ్గర రానివద్దు అంటున్నారు? రండి, తీసుకురండి వారిని అని దేవుడే ఆ చిన్న బిడ్డలను దగ్గరికి చేర్చుకొని ఒక మాట అంటున్నాడు. దేవుని రాజ్యము ఈలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అంటే మన మనస్సు ఎలాంటి మనసు ఉండాలట? ఇలాంటి చంటి బిడ్డల మనస్సును కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యాన్ని పొందుకుంటామట. లేకపోతే పరలోక రాజ్యం రాదట. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు 16వ వచనంలో, మార్కు సువార్త 10:16లో ఆ బిడ్డలను యేసు ప్రభు ఎత్తుకొని ఏం చేస్తున్నాడట? కౌగలించుకొని. కౌగలింపు అనేది ఎప్పుడు వస్తుంది? వారు నావారు అని భావించినప్పుడు. వారు నావారు అని భావించినప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్తాను, వినండి జాగ్రత్తగా. మన మధ్యలో చిన్నపిల్లలు తిరిగేటప్పుడు వారి మీద కూడా మనకు ముద్దొస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తాము? అలా బుగ్గను ఒకసారి అలా అని అలా తీసుకొని అట్లా అనుకొని వెళ్ళిపోతాం అంతే. వారు మనవారు కారు కనుక ఆ బిడ్డ బుగ్గ అలా గిల్లేసి, ఎవరి బిడ్డనో చాలా ముచ్చటగా ఉన్నాడని అలా వెళ్ళిపోతాం. అది మన బిడ్డ అనుకోండి, మన కళ్ళకు చాలా ముద్దుగా కనపడ్డాడు అనుకోండి, అలా బుగ్గ గిల్లేసి ఇట్లా మూతికి ఇట్లా వేసుకొని వెళ్ళిపోమను. వాళ్ళని ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి ఓ ఫోటో తీయండి అని ఆ ఫోటో కూడా తీర్చిపోయారు. ఈ కౌగలింపు, ఆ ముద్దాడడం అంతా ఎప్పుడు వస్తుంది? వారు మనవారైతేనే వస్తుంది, లేకపోతే రాదు. స్టెప్ 2లో యేసు ప్రభు మార్కు సువార్త 10:16లో ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాలి? స్టెప్ 3 మొదటి మాట ఏం చెప్పాను? ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకున్న ఆయన ఏం చేస్తున్నాడు? మార్కు సువార్త 10:16లో కౌగలించుకుంటున్నాడు, వారి మీద చేతులుంచి ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాదం ఎలా ఉండాలో ఈసారి మాటతో కాకుండా క్రియతో చూపిస్తున్నాడు ఆయన. అది లూకా సువార్త 2వ అధ్యాయం. ఇది 3వది. లూకా సువార్త 2. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, ఇటు రీతిగా మీరు దినదినాభివృద్ధి చెందండి అని యేసు ప్రభు తన జీవిత కాలంలో పెరిగిన విధానాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. దేవుని చేత ఆశీర్వదింపబడిన తర్వాత ఆ ఆశీర్వాదము నొందుకొని ఎలా ఎదగాలో ఆ చంటి బిడ్డలు దినదినము చెప్తున్నాడు. 52వ వచనం లూకా సువార్త 2:52. యేసు మన ప్రభువు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. అలా ప్రభువు చేత ఎత్తుకొనబడే వీరు
ఏ రీతిగా ఆశీర్వదించబడాలి అని మనం కూడా ఆశించాలి. ఇప్పుడు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుషుల దయయందు ఈ ఇద్దరు బిడ్డలు వర్ధిల్లాలని మనము ప్రార్థిస్తూ ఆ చేతులతో ఆ బిడ్డలను ఊయాలలో వేయాలి. వర్ధిల్లడం అంటే ఏంటి? ఇప్పుడు 4వది, 3 చెప్పాను కదా ఇంతవరకు. మొదటిది ఏంటి? బాహువులు ఎత్తుకోవడం. ఎత్తుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? మార్కు సువార్తలో వారిని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం ఎలా ఆశీర్వదిస్తున్నాడు? జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుషుల దయయందును వర్ధిల్లాలి. ఇప్పుడు వర్ధిల్లడం అంటే ఏంటో కూడా తెలియాలి మనకు. డబ్బులోనా, అనగా ధనంలోనా? ధనమున్న ఆరోగ్యం లేకపోతే, ఏమున్నా అన్ని శూన్యమే. అలా వర్ధిల్లడం అంటే ఏంటో కూడా తెలియాలి. అది తెలియాలి అని అంటే మనం వెళ్ళాలి ఇందాక వాక్య ధ్యానంగా చదవబడిన 127 కీర్తన. 127 కీర్తన. ఇలా దినదినము ఈ బిడ్డలు వర్ధిల్లుచు ఎవరి వద్ద ఉండి వర్ధిల్లాలి. 127 కీర్తన 4-5 వచనాలలో యవన కాలమందు పుట్టిన బిడ్డలు, తెలుగులో కుమారులు ఉన్నా అక్కడ కుమారుడు కుమార్తె అనే భావం, చిల్డ్రన్ అనే అర్థం. అది యవన కాలమందు పుట్టిన కుమారులు బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అంటే ఈ బిడ్డలు ఎదుగుచుండగా ఏ అంబుల పొదిలో ఉండాలట? బలవంతుడైన దేవుని అంబుల పొదిలో ఉండాలి. వింటున్నారా? ఈ బలవంతుడైన దేవుడు ఆ బిడ్డలను తగిన సమయమందు ఉపయోగించుకునే విధంగా వారు వర్ధిల్లాలి. ఈ చంటి బిడ్డలు ఈరోజు వారికి మాట రాదు, ఏమీ రాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు. ఈ తెలియని వయసులోనే మేము జన్మించాం కదా, మీరందరూ మందిరానికి రండి, దేవుని మాటలు వినిపిస్తాడు అని వారి కుటుంబం ద్వారా మనకు ఆహ్వానాన్ని పంపారు వాళ్ళు. ఒకవేళ ఈ బిడ్డలే జన్మింపకపోయి ఉంటే మనమందరం ఈ కార్యక్రమానికి వచ్చేవాళ్ళం కాదు. ఈ కార్యక్రమానికి రావడానికి గల కారణం ఆ బిడ్డలు జన్మించారు కనుక. మా జన్మ దేవుని సువార్త అందజేయబడుటకు ఒక మార్గంగా, సాధనంగా ఉండాలి అని ప్రస్తుతానికి మాట్లాడలేకపోయినా వారి కారణాన్ని బట్టి ఈ సువార్త అందుతుంది. ఎలాగైతే ఇప్పుడే ప్రారంభమైందో వారి జన్మ ప్రభువు మాటలు వినిపించుటకు భవిష్యత్ కాలమంతా వారి యొక్క జీవితం ప్రభువును చాటించి ఆయనను తెలుసుకొని పాటించి ఆచరించే బిడ్డలుగా వారు ఎదగాలని బలవంతుడైన ఆ దేవుని యొక్క అంబుల పొదిలో దేవుడు తగిన సమయమందు వీరిని ఉపయోగించుకునే విధంగా జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లి, అలా వర్ధిల్లిన వీరు దేవునికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి. వారి జ్ఞానము దేవుని తెలుసుకున్న తర్వాత ప్రభువును గురించిన జ్ఞానం వెదజల్లబడాలి. అలా వెదజల్లబడాలి అని అంటే వారికి తగిన వయస్సు రావాలి. వయస్సు రాకుండానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారనుకోండి, చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వయసుకు తగిన మాటలు మాట్లాడితేనే అది ఎవరికైనా వినసొంపుగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. అలానే వయస్సునందు వీళ్ళు ఎదుగుచు ఇంకా ఏమి తెలియని స్థితిలోనే ప్రభు మాటలు ప్రకటింపబడటకు కారణం ఎలా అయితే అయ్యారో, భవిష్యత్తులో అన్నీ తెలుసుకున్న తర్వాత వారి జీవితం ప్రభువుకు అంకితమై జీవించాలని ఆ బలవంతుని యొక్క అంబుల పొదిలో ఆ బలవంతుడు వాడుకోగలిగే బాణముగా వారు వర్ధిల్లుచు వారి కాళ్ళ క్రిందికి ఒకరిని తీసుకురావాలి. ఎవరు? రోమాపత్రిక చివరి అధ్యాయం. ఈ బిడ్డలు ఎదిగి పెద్దవారై వారి శిరస్సు మీద దేవుడు
వారి కాళ్ళ క్రింద ఎవరుండాలో 16వ అధ్యాయము 20వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. అలా శీఘ్రముగా ఈ బిడ్డలు ఎదిగి పెద్దవారై వారి కాళ్ళ క్రింద సాతానుడు శిరస్సు మీద ప్రభువు వారు కలిగి ఉండి ఎల్లప్పుడూ ప్రభువును ఊరేగిస్తూ ఆయనను పూజిస్తూ సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక ఏం నేర్చుకున్నాము? వారిద్దరికి సంబంధించిందేనా ఈ సందేశం? మనకు సంబంధించినది కాదా? ఎందుకు? నిత్యుడగు దేవుడు తన బాహువులను మనకు కూడా ఉంచి మనల్ని ఎత్తుకొని తిరుగుతున్నాడు. మమ్మల్ని ఎవరు ఎత్తుకోలేదు కదండి, మేమందరం మా ఇంటి నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చాము అని మనం అనుకోవచ్చు. దేవుడు ఎత్తుకోవడం అనేది మనిషి అర్థం చేసుకోలేడు. ఆయన మన కాళ్ళలో శక్తి ఇచ్చాడు, మెదడులో మేధస్సు ఇచ్చాడు, గుండెలో చప్పుడు ఇచ్చాడు. ఈ బలాన్ని ఇవ్వడంతో మనము ఆయన చేయి పట్టుకొని ఆయన గ్రంథాన్ని చేత పట్టుకొని నడుచుకుంటూ వచ్చాం మందిరానికి. ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఎత్తుకోరు. అందుకే దేవుడు అన్నాడు, ఎవరు ఎత్తుకున్నా ఎవరు ఎత్తుకోకపోయినా ఏనాడో గర్భవాసిగాను రాకమునిపై నీ గురించి ఆలోచించానని చెప్పానే, ఆ ఆలోచన నాకు ఎంతకాలం ఉంటుంది అని అంటే చెబుతున్నాడు. యెషయా గ్రంథంలో మనకు బాగా తెలిసిన ఒక వచనం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ నెంబర్ 46. 4వ వచనం చూద్దాం. ముదిమి వచ్చు వరకు, అందరు తీశారా? యెషయా గ్రంథం 46, 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అనే అభయహస్తం ఇస్తున్నాడు దేవుడు. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మాట్లాడాం ఇందాక. ఈ ఉయ్యాల్లో కూడా ఎక్కువ రోజులు ఉండరు, పెద్దగా అవుతారు. పెరిగి పెద్దవారైన తర్వాత ఆ ఉయ్యాల సైజు సరిపోదు, ఇంకా అయిపోయింది ఈ లైఫ్ అని చెప్పేసి బిడ్డల్ని మనం ఆ ఉయ్యాలను తీసి ఎక్కడో బయటపడేయడమో, లేకపోతే మిద్ద పైన పట్టేయడమో, అటకెక్కించడమో, ఇంకా పనికి రాకుండా పోతే దాన్ని అమ్మేయడమో చేసేస్తాం. ఎవరికైనా అవసరం ఉంటే అది ఉపయోగించుకునే స్థితిలో ఉంటే వేరే వాళ్ళకి ఇస్తాం. అంటే దశ దశలుగా మనిషిలో మార్పు జరుగుతుండగా అన్ని దశలలో కూడా విందాం జాగ్రత్త. మనిషి యొక్క అన్ని దశలలో తోడుగా ఉండి మనిషిని నడిపించేది అసలు మనం విన్నాం. ద్వితీయోపదేశకాండం 33:27లో విన్నాం, నిత్యుడగు తండ్రి యొక్క బాహువులు నీ క్రింద నుండును అని. ఇప్పుడు మీరు విన్న ఈ మాటలన్నీ ఒకసారి ఇంటికి వెళ్ళి నెమరు వేసుకుంటే, నా విషయంలో నువ్వు ఎంత ఆలోచనలు కలిగి ఉన్నావా దేవా, నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? పాతాళం అనే అగాధంలోనికి పడిపోతుంటే అక్కడికి కూడా వెళ్ళనివ్వకుండా యేసు ప్రభు శిలువ మీద తన చేతులు చాచి తన రక్తాన్ని ధారపోసి మిమ్మల్ని బ్రతికించుకోవడానికి నా సమస్తాన్ని ఇలా ధారపోసాను. చూడండి, రండి ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ ఉయ్యాలలో మీరు పడుకొని మీరు విశ్రాంతి తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, బిడ్డలను నిద్రపుచ్చుచు ఇలాంటివన్నీ చేస్తాం. ఈ మాట యేసు ప్రభు ఏనాడో పలికాడు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీ భారం నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయనే మనిషి కొరకు ఒక ఊయలగా మారిపోయాడు. ఈరోజు మనకు సంపూర్ణ రక్షణ, సంపూర్ణ విశ్రాంతి, సంపూర్ణమైన జీవితం ఎవరిలో ఉంది అనంటే యేసు ప్రభువే. చూస్తున్నది ఊయలలు, మనల్ని చూడమంటున్నది నిజస్వరూపం. ప్రభువును చూడండి, మిమ్మల్ని ఎంతవరకు ఎత్తుకున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడని నేనే అన్నాడు.
ఈ మాటలు విని మనమందరం కలిసి ఈ ఇద్దరు బిడ్డలను దీవించి వాక్యానుసారంగా ఆశీర్వదించి ప్రార్థనాపూర్వకంగా వారిని ఉయ్యాలలో వేయటకు ముందుకు తీసుకెళ్దాం. ఒక్కసారి ఆ బిడ్డలను తీసుకొని వచ్చినటువంటి తల్లిదండ్రులు, ఇరుపక్షాల కుటుంబ సభ్యులు అందరూ ముందుకు వస్తే వారు నిలిచి ఇక్కడ నిలబడి ఉండగా మనం అందరము కలిసి ఆ బిడ్డల విషయంలో దేవుడు దీవించలాగున ఒక వాక్యాన్ని చదువుదాం వారి కొరకు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. బైబిల్ మూసేస్తున్నారు, మూయకండి. వారు వచ్చిన తర్వాత ఈ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం వారి కొరకు. ఇరువైపులా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అవ్వ తాతలు, వారి సోదర సోదరీమణులు అందరూ సకుటుంబ పక్షంగా సపరివారుగా దయచేసి ముందుకు వచ్చినట్లయితే మరి పుష్కర్ గారు ఎక్కడున్నారో ముందుకు రాగలిగితే రండి, దయచేసి రండి, ముందుకు రండి. కావలసినంత స్థలం ఉంది. రెండు కుటుంబాల సభ్యులు ముందుకు వచ్చినట్లయితే అందరము కలిసి మనం చదవబోతున్నాం కనుక ఈ వచనాన్ని నేను ఇక్కడ చదువుతుంటాను, మీరు కూడా నాతో కలిసి రిపీట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. బిడ్డలను ఎత్తుకొని ఒకసారికి అటువైపు తిరగలరు, అందరికీ అదే వాళ్ళు కూడా చూస్తారు. మీరందరూ సిద్ధపడి నాకు ఒక చిన్న సిగ్నల్ ఇవ్వగలిగితే అప్పుడు ఈ వచనాన్ని చదువుదాం. అందరం కలిసి సంఖ్యాకాండం 6వ అధ్యాయం తీసి పెడదాం. నిలుచున్నటువంటి కుటుంబాలను మనం ఎరిగి ఉన్నాం. దేవుడు తన దాసులు మన సంఘ సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి కుమార్తెలలో పెద్ద కుమార్తెకు కుమారుడు, రెండవ కుమార్తెకు కుమార్తె, మనవరాలు, మొదట మనవరాలు, తర్వాత కుమారుడు. ఇదే మాసంలోనే కదా, నవంబర్లోనే, డిసెంబర్, ఎస్, ఇదే మాసంలోనే దేవుడు దీవించి వీరి కుటుంబాలను ఇటు రీతిగా ఆశీర్వదించాడు. కాబట్టి మనుషులు ఎంత ఆశీర్వదించినా, ఎంత దీవించినా దానికి ఆమేనని చెప్పాల్సింది దేవుడు కనుక, మనుషుల దీవెనల ఆశీర్వాదములు దేవుడు దీవించకపోతే అవి వ్యర్థమే కనుక మనమందరము దేవుని యొక్క పాద సన్నిధిలో చేరి దేవుడు ఈ బిడ్డలను దీవించాలని సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24, 25, 26 వచనాలలో ఉన్న మాటలు నేను చదువుతాను, మీరు నాతో కలిసి రిపీట్ చేయండి. ఈ మాటలు మనం అందరము కలిసి సంఘమంతా ఆ బిడ్డల విషయంలో దేవుడు నెరవేర్చాలని మనమందరం గట్టిగా చదువుతాం. మొదట నేను చెప్పేది మీరు రిపీట్ చేయండి గట్టిగా, అందరికీ వినపడేట్టుగా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. మనుషులు ఎవరినైనా దీవించాలంటే ఇటు రీతిగా దీవించాలి, ఇది పద్ధతి. ఇప్పుడు మనం చదివి వినిపించినటువంటి మాటలు ఈ బిడ్డల విషయంలో, అటు కుమార్తె విషయంలో, కుమారుని విషయంలో
మనవరాలు మనవడు విషయంలో దేవుడు నెరవేర్చాలని మనం దేవుని వేడుకుందాం. మరొకసారి చదువుతున్నది ఎవరి కొరకు? ఈ బిడ్డలను దేవుడు దీవించాలని. ఇద్దరు నిలుచున్నారు కనుక మరొకసారి మనం రిపీట్ చేద్దాం. దయచేసి అందరూ ఈ పలుకోబడుతున్నటువంటి మాటలు ఎవరికి? నిలుచున్నటువంటి కుటుంబాలలో జన్మించిన కుమార్తెకు మరియు కుమారునికి. వింటున్నవారు కూడా ఈ దీవెనలు వారికి దేవుడు సంపూర్ణంగా దయచేయాలని ప్రార్థనాపూర్వకంగా మనం చదువుదాం. బిడ్డ మరొకసారి 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. దేవుడి ఇటు రీతిగా ఈ బిడ్డలు దీవించాలని కోరుతూ మీరు ఇటువైపు తిరిగితే చిన్న ప్రార్థన చేసి మనం ప్రార్థనాపూర్వకంగా వీరిని ఉయ్యాల్లో వెళ్తాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇక్కడ జరిగిన కార్యక్రమం అంతటినీ మీరు విని ఉన్నారు, చూసి ఉన్నారు తండ్రి. ఇక్కడ నిలిచినటువంటి కుటుంబాలను మీరు ఎరిగి ఉంటున్నారు నా తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించారు. పెద్దవారైన వారికి జన్మించినటువంటి బిడ్డలు మరొక తరానికి జన్మనిచ్చారు. అలా పెద్దలను మీరు దీవించి ఆశీర్వదించి తమ పిల్లలను చూసే ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. ఈ సంఘ సెక్రటరీగా తన కుమార్తెల విషయంలో మీరు చేసినటువంటి మేళ్లను బహిరంగంగా సంఘం అంతటి ఎదుట దేవుడు అనుగ్రహించిన బిడ్డలండి అని సాక్ష్యం చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉండగా తనకును తన కుటుంబానికి మేలు చేయమని చదవబడిన సంఖ్యాకాండంలో రాయబడిన ఈ దీవెన ఆశీర్వాదములు అవి మీవే నా ప్రభువా. జన్మించిన కుమార్తె విషయంలోనూ జన్మించిన కుమారుని విషయంలోనూ ఈ దీవెనలు వారి ఎడల నెరవేర్చబడులాగున ఆకాశ ద్వారములు తెరవమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. విత్తబడిన వాక్యంలో ఈ ఉయ్యలలో వేస్తుండగా ఆ రెండు చేతులు ఆ శిశువుల కింద ఉండగా అవి మీ చేతులే. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే చేతులని మేము గ్రహించుటకు, మీ ప్రేమను మేము అర్థం చేసుకున్నటకు మేము ఈ విషయాలు ఆలోచించలాగా మా మనోనేత్రం తెరవమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలను మీ జ్ఞానమందును వయస్సునందును మీ దయ ఎందును మనుషుల దయ ఎందును పెంచుటకు తల్లిదండ్రులకు మీరు సహాయం చేయండి. మంచి ఆరోగ్యాన్ని ఎదుగుచున్న శిశువులకును తల్లిదండ్రులకును వారి అవ్వాతాతలకును మీరు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నారు. ఇరుపక్షాల కుటుంబాలు ఇక్కడ నిలిచి ఉన్నాయి నా ప్రభువా. మీ దయా కాపుదల సంరక్షణ కృపాక్షేమములు మెండైన దీవెనలు వీరి మీద కుమ్మరించమని వేడుకొంచు. ఈ దీవెనలు వీరితో పాటుగా వీరి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి కుటుంబాన్ని ఇక్కడ మీరు ఎరిగి ఉన్నారు. ఈ దీవెన ఆశీర్వాదములు వారి కుటుంబాలలో కూడా నా ప్రభువా నెరవేర్చి వారిని మీ రాజ్యంలో నిలువబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డలు ఏ కారణాన్ని బట్టి భూమి మీదకి వచ్చి ఉన్నారో ఆ ఉద్దేశంలో మీ యొక్క ఉద్దేశంలన్నీ నెరవేర్చగలిగే మంచి మనస్సును బాల్యము నుండే ఈ వయస్సు నుండే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ అటు రీతిగా వీరిని పెంచడంలో కేవలం వారి కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, సమాజం బాధ్యత, వారు హాజరయ్యే సంఘానికి కూడా బాధ్యత ఉంది కనుక మాదిరికరమైన జీవితం మేమందరం కలిసి జీవించడానికి సహాయం చేయని ప్రార్థిస్తాం. మరొకసారి మీ పాదముల చెంత ఈ బిడ్డలను గూర్చి మొరపెట్టచ్చు. ఎవరు విడిచినా ఎవరు విడవకపోయినా నా తండ్రి శాశ్వత కాలం ఉండేది మీరే కనుక వీరి చెయ్యి పట్టుకొని నడిపించి మీ యొక్క కాపుదల సంరక్షణలో పెంచమని మీ పవిత్రమైన హస్తములకు వీరిని అప్పజెబుతూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట
మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ both the families.